How are you all? I came with a movie Star, which is available in Hindi, English, Tamil, Telugu, Malayalam. No, only in Tamil and Telugu. Yes, yeah. Unfortunately, what happened now? ఈ లోకల్ లాంగ్వేజ్లో ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ చూస్తేనే బాగుంటుంది, మిగతా లాంగ్వేజ్ సింక్ కాదు. సో ఈ మూవీ తప్పకుండా చూడండి. మీరు రఘువరన్ బీటెక్ ధనుష్ది చూసింటారు కదా, సేమ్ అలాంటి ఫీల్ ఉండే స్టోరీనే, కాకపోతే కొంచెం లవ్ ట్రాక్ ప్లస్ మిగతా చోట్ల కొంచెం ట్రాక్ క్రాస్ అయినట్టు అనిపిస్తుంది. ట్రాక్ జారిపోయిందా లేకపోతే ఎలా అని చెప్పేసి అనిపిస్తుంది, కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది. బట్ సినిమా మొత్తం ఆ విధంగా కాదు, సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కెవిన్ ఎవరైతే కొత్త యాక్టర్, అతను లాస్ట్గా దాదా అని చెప్పేసి ఒక తమిళ సినిమా తీశారు, అది కూడా తెలుగులో ఉంది. చాలా బాగుంది సినిమా. ఈ మూవీ కూడా అదే విధంగా ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేశాడు. సో ఒక పురోగతి చెందిన యాక్టర్ ఏదైతే చేస్తాడో, యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్, జాబ్ వెతికి అతను లాగా, సో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అతని హెయిర్ స్టైల్ కావచ్చు, క్యారెక్టర్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకున్నాడు. చాలా బాగా యాక్ట్ చేసినాడు. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ద స్టార్ క్యాస్ట్, మెయిన్ హీరో కెవిన్ అండ్ డైరెక్టర్ ఎలాన్. సో తను అనుకున్న స్టోరీని క్లియర్గా ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో వారికి అర్థమయ్యేలా నీట్గా చెప్పినాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ ఏమవుతుందో, ఈ విధంగా అవుతుందని చెప్పేసి అనుకుంటారు మీరు. సో నేను ఇప్పుడు చెప్తే మీకు స్పాయిలర్ లేకపోతుంది, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్పాయిలర్ ఓన్లీ బికాజ్ ఏదైతే అనుకుంటామో అది అవ్వదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ వాట్ యూ థింక్. తను ముందుకు పోయేటప్పుడు తనకి ఎవరు సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేయడంలో తండ్రి పాత్ర ఎలా ఉంటుంది, ఒక తండ్రి కొడుకుకి సపోర్ట్ చేసి ఎంత దూరం పోగలుగుతాడు, అదేవిధంగా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎంత దూరం పోగలుగుతాడు, ఒక కొడుకు మంచాన పడి ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అదేవిధంగా ఒక తండ్రి తన ఆశయాన్ని ఏ విధంగా పిల్లలపైన రుద్ది ఎంత దూరం తీసుకొచ్చాడు అనేది ఒక హ్యూమన్ ఎమోషన్. లాల్ అని చెప్పేసి యాక్టర్ ఉన్నారు సార్, పెద్ద ఆయన, చాలా బాగా చేశాడు. సో చాలా బాగా ఒక తండ్రిగా, హీరోకి తండ్రిగా చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ ఇట్ గోస్ విత్ ద మూవీ, ఇట్ ఈస్ నాట్ సపరేట్ ట్రాక్, ఇట్ గోస్ విత్ ద మ్యూజిక్ మూవీ. యువన్ శంకర్ రాజా చాలా బాగా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు. కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఆ క్లైమాక్స్ అనేది 1-2 సార్లు చూసాను. అమెజాన్ ప్రైమ్లో ఉండడం వల్ల సరిపోయింది, థియేటర్లో అయితే అసలు అర్థమయ్యేది కాదు. ఏంది ఇది నాకు అర్థం కాలేదని చెప్పేసి ఇంకోసారి తిరిగి చూశాను. తన అంబిషన్, దానికోసం ఒక కుర్రాడు ఏం చేశాడు, కింద పడిపోయినాడు లేచాడు, కింద పడిపోయినాడు లేచాడు, లాస్ట్కి అసలు జరిగిందా లేదా అసలు మీరు ఇమాజిన్ చేయరు, ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది. ఎస్, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, దానికి అర్థం ఏంటంటే అంటే సినిమా మొత్తం బోరింగ్ అని కాదు, చాలా బాగుంటుంది. డోంట్ మిస్ దిస్ మూవీ. కెవిన్, యూ హ్యావ్ డన్ ఎ సూపర్ జాబ్స్. అండ్ స్టార్ అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఎస్, తమిళ్ అండ్ తెలుగులో ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఐ విల్ నాట్ అగ్రీ దట్ ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ ఎ బోరింగ్ మూవీ, ఇట్స్ నాట్ అ గుడ్ మూవీ. నో, ప్లీజ్, సమ్వేర్ సంథింగ్ అరౌండ్ కొంచెం బోరింగ్ ఉండొచ్చు, కానీ సినిమా మొత్తం కాదు, చాలా బాగుంది మూవీ ఇది. And it might be inspirational to the persons who are looking forward to act in movies or else looking to get their goals. So it will be an inspiration. Very good movie. Last ki hero అనేది తను ఎక్కడున్నాడు, ఎక్కడికి చేరుకున్నాడు అనేది చాలా బాగా చూపించాడు. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ. మీరు ఒకవేళ మంచి సినిమా చూడాలనుకున్నట్టయితే ఇంట్లో ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. ఓకే దెన్, బాయ్. ప్లీజ్ subscribe to my channel Dugout Reviews. I will share genuine reviews sir. అందరూ చూడాలంటే ఖచ్చితంగా నేను సినిమా గురించి రివ్యూ ఇస్తాను, ప్లస్ చూడకూడదు, వేస్ట్ ఆఫ్ టైం అంటే కూడా చెప్తాను, అంతేగాని నేను నెగిటివ్ అనేది ఇవ్వను. ఎందుకంటే సినిమా కోసం చాలా మంది కష్టపడతారు సార్, చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. సో అందుకోసమే, ఎందుకంటే నెగిటివ్ నేను చూడొద్దు అని చెప్పేసి దేని గురించి చెప్తానంటే, వాళ్ళు అంత కష్టపడి చేసిన తర్వాత కూడా సినిమాని చండాలంగా చేస్తారు కదా, డైరెక్టర్స్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు. దానివల్ల మన టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మంచి సినిమా అయితే ఖచ్చితంగా చెప్తాను, ఏదో ఒక పాయింట్ తప్పుగా ఉందని చెప్పేసి సినిమా మొత్తం తప్పు కాదు కదా. అందుకోసమే నేను ఖచ్చితంగా షేర్ చేసేది జెన్యూన్ రివ్యూస్. నేను ప్రతిదీ, ఈవెన్
పోయిన సినిమా కూడా చూస్తాను, కానీ దాంట్లో చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి, అవి కూడా చిన్న చిన్నగా షేర్ చేస్తాను మీకు. స్మాల్ స్క్రీన్ ప్లే కావచ్చు, చిన్న డైలాగ్స్ కూడా కావచ్చు. సో ప్రస్తుతానికి ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ డగౌట్ రివ్యూస్, నాట్ అవర్ డగౌట్ రివ్యూస్. బాయ్.